తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై 3 ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఆర్టీసీ జేఏసీ సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఈ యొక్క సమ్మెను విరమించుకున్నారు. వారి యొక్క సమస్యలు ఏదైతే ఉందో ప్రధానంగా కొన్ని డిమాండ్లు 19 డిమాండ్లతోటి వారు ప్రభుత్వం ముందుంచారు. ఆ డిమాండ్లను త్వరలోనే పరిష్కారం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు వారు సమ్మె విరమించుకున్నట్లు కూడా ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మెపై కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె చేస్తే చాలా మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా అనేక రోజులు వాళ్ళు సమ్మె చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తిన విషయాలు అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా ఇందుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులకు అనేక డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి 19 హామీలు అమలు చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఈ యొక్క హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 16 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏదైతే వాటిని పరిష్కరించడం కూడా కొంత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రధానంగా అవి పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వం ముందు విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేశారు. అయితే ఆ యొక్క విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 7వ తారీఖు రోజు నుంచి మేము సమ్మె చేస్తామని ప్రకటన చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీ కార్మికులతోటి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. వారిని ఆహ్వానించారు. అంటే ఈ యొక్క సమస్యలు ఏదన్నా ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కారం చేస్తుంది. దానిలో భాగంగా ఆర్టీసీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించుకుంది. సో త్వరలోనే ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్ను పరిష్కారం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో ఆ మంత్రి హామీ మేరకు వారు ఈ యొక్క సమ్మె నిర్మించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో రేపటి నుంచి కంటిన్యూగా అంటే ఈ రోజు ఎలానైతే ఉందో ఆర్టీసీ కార్మికులు అలానే డ్యూటీకి రావాలని చెప్పారు. యాక్చువల్ గా రేపు ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళాలని భావించారు. ఎవరు కూడా పనులకు వెళ్ళొద్దని, ఎవరైనా వెళ్లితే వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అని అన్నారు. వాస్తవంగా ఆర్టీసీ జేఏసీ వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా ఉండి తమ సమస్యల పైన గట్టిగా పోరాడుతూ ఆ యొక్క డిమాండ్లను ఏదైతే ఉన్నాయో ఆ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఖచ్చితంగా త్వరలోనే ఆ సమస్యల పరిష్కారం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించుకుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.